వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. లింగ్యాకి లెటర్ వస్తుంది. గాట్ హెల్త్ బాగాలేదని, సీరియస్ కండిషన్ లో ఉన్నాడని. ఇక బైజూసి మెడిటేషన్ చేస్తూ ఉంటే తావ్ పీచ్ ఫ్రూట్స్ ని తీసుకుని వస్తాడు. అతను అయితే తావ్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మిస్సెస్ లిన్ అయితే తావ్కి దూరంగా ఉండమంది కాబట్టి బయట అసలే పరిస్థితులు బాగాలేదు, నువ్వెందుకొచ్చా అంటే తావేమో, అంకుల్ నాకు తెలుసు, మా అమ్మ చెప్పడం వల్లే మీరు ఇలా అంటున్నారు కదా. తన మాటలని పట్టించుకోకండి, తను ఫాదర్ లేకుండా ఒక్కతే నన్ను పెంచింది కదా, అయినా ఫాదర్ ఉంటే చాలా బాగుండేది, మీరుండగా నాకేం కాదు, ఈ ప్రపంచంలోని మీరే నా ఫేవరెట్ అంకుల్ అనేసరికి బైజూసి అయితే మిస్టర్ లిన్ కూడా ఇలానే మాట్లాడేవాడని అతని గుర్తు చేసుకుని కాపాడలేకపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. ఇక తను సెల్లింగ్ దగ్గరకు వెళ్ళి, ఈ 6 సంవత్సరాల్లో నాకు అర్థమైంది, మనుషుల లైఫ్ అంత ఈజీ ఏం కాదు. నువ్వు మెంగ్ ఫ్యామిలీని సేవ్ చేస్తానన్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు చేసింది కరెక్ట్. అసలు ఆ 10 సంవత్సరాలు నువ్వు ఎలా జీవించావు అని బాధపడుతూ గిల్టీగా ఫీల్ అవుతూ అడుగుతాడు. సెల్లింగ్ అయితే మానవుల లైఫ్ కేవలం 100 సంవత్సరాలు మాత్రమే, ఆనందాలు సంతోషాలు ఎక్కువ కాలం ఉండవు, కానీ కష్టకాలం మాత్రం 1000 సంవత్సరాలు అని అనిపిస్తుంది. బైజూసి అయితే నేను ఇంతకు ముందు మనుషులకు కష్టాలు ఏముంటాయి అనుకునేవాడిని, కానీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది అసలు నువ్వు నన్ను హేట్ చేసేలా ఏం జరిగింది అంటే. సెల్లింగ్ అయితే ఆ 10 సంవత్సరాలు భరించలేనన్ని కష్టాలు పడ్డాను, అయినా జరిగింది వదిలే, అదంతా పాస్ట్. ఇప్పుడు మనం ఈ సిటీని, ఇక్కడి ప్రజలని కాపాడాలి. ఆ తర్వాత నేను 10 ఏళ్లలో ఏం ఫేస్ చేశాననేది చెప్తానని బైజూసి వెళ్ళని తర్వాత బాధపడుతూ ఉంటుంది. బైజూసి అయితే సడన్ గా తన హార్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. హెవెన్లో లిమ్మో అయితే మిగిలిన వాళ్ళ హెల్ప్ తో బైజూసి స్పిరిట్ తన బాడీలోకి ఎంటర్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఏవో పవర్ఫుల్ బ్యారియర్స్ ఆపుతూ ఉంటాయి. ఇక అతనికి స్టూవర్ట్ చాంగ్ ద్వారా లాంగ్ యుయాన్ జింగ్యుయాన్ సెక్ట్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళాడని తెలుస్తుంది. తను ఎలాగైనా లాంగ్ యుయాన్ని ఆపాలనుకుంటాడు. ఇంకొక వైపు గోల్డీ అరుస్తూ ఉంటుంది. సిల్లింగ్ ఎవరిని చూసేసరికి డిమోన్ క్యాచర్ బైజూసిన ఈవిల్ స్పిరిట్ అని సాంఘీ కంట్రీ ప్రజలని తీసుకొచ్చింటాడు. సిల్లింగ్ అయితే వాళ్ళందరినీ బంధించి బైజూసిని తీసుకుని పారిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా టెంపుల్లో తాకుంటారు. అక్కడే వీళ్ళు లవ్ ట్రిబులేషన్ కి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని ఉంటారు. లింగ్యా రాతే హెవెన్ కి వెళ్తుంది హెల్గోడ్ ని చూడ్డానికి, కానీ అదొక ట్రాప్. హెల్గోడ్ అయితే ఆమెని బంధించి, నాకు తెలుసు నువ్వెంత కోపంగా ఉన్నా నన్ను ఇంకా కేర్ చేస్తున్నావని. అప్పుడే హెవెన్ సోల్జర్స్ వచ్చి హెల్గోడ్తో మీరింకా నిర్బంధంలో ఉండనక్కర్లేదు అంటారు. లింగ్యా అయితే తన తండ్రి ఎప్పటికీ మారడని, అతని పొజిషన్ కోసమే ఏదైనా చేస్తాడని ఫీల్ అవుతూ ఉంటుంది. హెల్గోడ్ అయితే లింగ్యార్, నేను చేసేదంతా నీ మంచి కోసమే, సెల్లింగ్ వల్లనే మాస్టర్ బాజూసి ఇప్పుడు కోమాలో ఉన్నారు. లాంగ్ యుయాన్ అయితే జింగ్యూ సెక్ట్ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళాడు. నేను నీ సేఫ్టీ గురించి ఇలా చేశానని సోల్జర్స్ తో పంపించేస్తాడు. ఇంకొక వైపు లాంగ్ యుయాన్ అయితే జింగ్యూ సెక్ట్కి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లీమో వచ్చి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు బైజూసి మెడిటేషన్ చేస్తూ ఉంటే సెల్లింగ్ అయితే అతనికి తెలియకుండా ఈవిల్ స్పిరిట్ తో ఒంటరిగా పోరాడడానికి వెళ్ళి ఈవిల్ స్పిరిట్ ని పిలిచి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ ఈవిల్ స్పిరిట్ అయితే ఈ సాంఘీలో హేట్ ఉన్నంత వరకు నన్నెవరు అంతం చేయలేరు, నేను మరలా తిరిగి పుడుతూనే ఉంటాను అంటే. సెల్లింగ్ ఏమో తన ప్రాణాలను సాక్రిఫైస్ చేసైనా ఆ ఈవిల్ స్పిరిట్ ని చంపాలనుకుంటుంది. కానీ ఇంతలోనే బైజూసి వచ్చి ఆమె లైఫ్ ని సాక్రిఫైస్ చేయకుండా ఆపుతాడు. సెల్లింగ్ అయితే బ్లడ్ వామిట్ చేసుకుని చాలా వీక్ అయిపోయి ఉంటుంది. బైజూసి అయితే
తన పవర్ని సెల్లింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. సెల్లింగ్ అయితే, బైజుసి నీ పవర్ని వేస్ట్ చేసుకోకు, నన్ను కాపాడడం కష్టం, నేను చనిపోయేలోగా నిన్ను ఇక్కడున్న ప్రజల్ని కాపాడాలనుకున్నాను, కానీ కుదరట్లేదు. మనం ఒకప్పుడు కలిసి జీవిద్దామని ప్రామిస్ చేసుకున్నాం, కానీ కుదరట్లేదు అని బ్లడ్ వామిట్ చేసుకుంటూ, లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ కదా, నేను ఎప్పుడూ అనుకోలేదు మనం ఒక స్పిరిట్ చేతులు చనిపోతామని. బైజుసి అయితే సెల్లింగ్ ని ఎలాగైనా సేవ్ చేయాలని తన లైఫ్ ప్రొటెక్టింగ్ పోల్ ని సెల్లింగ్ కి ఇచ్చేస్తాడు. ఆ పోల్ వల్లనే బైజుసిని ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చంపలేకపోయారు. అది లేకపోతే అతన్ని ఎవరైనా చంపడం ఈజీ అవుతుంది. సెల్లింగ్ అయితే, వద్దు, నీకు చనిపోవడం అంటే భయం కదా అని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ బైజుసి వెనుకాడకుండా తన పాన్ని సెల్లింగ్కి ఇచ్చేస్తాడు. ఇక ఆ ఈవిల్ స్పిరిట్ అయితే ప్రజల మీద అటాక్ చేస్తూ ఉంటే బైజుసి ఏమో దాన్ని వెంటాడి అంతం చేసేస్తాడు. కానీ ఆ బారియర్స్ మాత్రం పోవు. బైజుసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు, బారియర్స్ క్రియేట్ చేసింది ఈవిల్ స్పిరిట్ అయితే అది అంతమైన బారియర్స్ ఇంకా ఎందుకున్నాయని. అప్పుడే డిమాన్ క్యాచర్స్ వచ్చి తనని బంధిస్తాడు. బైజుసి అయితే తన పవర్ని యూజ్ చేయడం వలన వీక్ అయిపోయి ఉంటాడు. ఇంకొక వైపు స్పిరిట్ వచ్చి తనకి పీచ్ బ్లాసమ్ గార్డెన్ దొరికేసిందని జాంగ్తో చెప్తుంది. ఎంటర్ అవడానికి కీ సాంగి కంటే సిలేనని చూపిస్తుంది. ఇంకొక వైపు అందరూ కూడా బైజుసిని ఈవిల్ స్పిరిట్ ని కట్టేసి అతన్ని చంపేయండి అని అరుస్తూ ఉంటారు. డిమాన్ హంటర్ అయితే బైజుసి మీద అటాక్ చేస్తారు. అయినా బైజుసికి ఏం కాకపోయేసరికి అందరూ కూడా అతన్ని చంపేయండి అని అరుస్తూ ఉంటారు. టావ్ అయితే బైజుసి ఏం ఈవిల్ స్పిరిట్ కాదని వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. మిస్సెస్ లిన్ అయితే ఆపాలని ట్రై చేసినా వినకుండా బైజుసి వద్దంటున్నా కూడా తన దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడే డిమాన్ హంటర్ అటాక్ చేసేసరికి టావ్ అయితే చనిపోతాడు. అందరూ కూడా టావ్ చనిపోవడానికి రీజన్ బైజుసినేనని చంపేయమని అరుస్తూ ఉంటారు. బైజుసి అయితే తట్టుకోలేక, ఇంకా దాకుని ఎందుకు చూస్తున్నా, ఇదంతా ముందు నుంచి ప్లాన్ చేసింది నువ్వే కదా, ఇక బయటకు రావచ్చు. ఈవిల్ స్పిరిట్ చనిపోయినా బారియర్స్ పోలేదు, అది బారియర్స్ ని సెట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఇంత ప్లాట్ చేసింది నన్ను చంపడానికి కదా అంటే అప్పుడే సెల్లింగ్ నవ్వుకుంటూ వస్తుంది. అవును, నిజమే, ఒక సాధారణమైన ఈవిల్ స్పిరిట్ హెవెన్ గాడ్ ని ఎలా చంపాలనుకుంటుంది? ఈ 3 లోకాల్లో, 7 సముద్రాల్లో నిన్ను చంపగలిగిన వారు, చంపాలనుకునేవారు, నిన్ను చంపేవాళ్ళు ఒక్కరే ఉన్నారు, అది నేనే అంటే బైజుసి ఏమో ఈ 6 సంవత్సరాలు కూడా నాకు క్లోజ్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. ఇదేనా నువ్వు నాకు ఇవ్వాలనుకున్న సఫరింగ్ అంటే సెల్లింగ్ ఏమో బైజుసి, నువ్వు చాలా వీక్ గా ఉన్నట్టున్నా, ఇవేం అంత కష్టాలు కాదు అంటే బైజుసి ఏమో, నువ్వు నన్నింత హేట్ చేస్తున్నావా? నువ్వు ఇలా చేసే కన్నా నన్ను చంపేయచ్చు కదా, ఇలా 6 సంవత్సరాలు నాటకం కన్నా అదే బెటర్ అంటే సెల్లింగ్ ఏమో, నేను ఆల్రెడీ ట్రై చేశాను, కానీ నువ్వు చాలా పవర్ఫుల్ గా ఉన్నావు కాబట్టి నీ స్పిరిట్ ని ఇక్కడ ట్రాప్ చేసి నీ లైఫ్ ప్రొటెక్టింగ్ పాల్ ని దక్కించుకొని నిన్ను వీక్ చేసి చంపడానికి అని పాల్ ని క్రష్ చేసి 6 సంవత్సరాలు కాదు 6 రోజులు నీతో 6 రోజులు నేను చాలా కష్టపడి స్పెండ్ చేశాను అనేసరికి బైజుసి షాక్ అవుతాడు. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా స్టాచ్యూస్ లా మారిపోయి ఉంటారు. అదంతా కూడా సెల్లింగ్ క్రియేట్ చేసిన ఇల్యూషన్. ఇక తన అయితే, నువ్వు నిజంగా నాతో ప్రేమలో పడిపోయావా ఏంటి? నువ్వు చాలా పాపం కదా, ఈ ప్రపంచం, ఇక్కడున్న బిల్డింగ్స్, మనుషులు అన్నీ కూడా ఫేకే, కానీ నేను నిన్ను చంపడం మాత్రమే నిజం అనేసరికి బైజుసి అయితే మిస్టర్ లిన్, మిస్టర్ కాంగ్, కేక్ షాప్ ఓనర్ అందరూ కూడా నన్ను నీ ప్లాన్లోకి లాగడానికి వాడిన పావులు కదా, నువ్వు నన్ను చంపాలని మాత్రమే అనుకోవడం లేదు, నేను సఫర్ అవ్వాలనుకుంటున్నావా అంటే సెల్లింగ్ ఏమో, సఫరింగా
నేను ఆ 10 yearsలోను అనుభవించిన పెయిన్లో ఇది అనువంతైనా కాదు అనేసరికి బైజూసీకి డిమాన్ హంటర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. లైఫ్ అనేది ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది అని బైజూసీకి అర్థమవుతుంది. మిసెస్ లిన్ ఒరిజినల్గా సెల్లింగేనని, సెల్లింగ్ అయితే మొత్తానికి అర్థమైనట్టుంది. నా పవర్ సీల్ చేసినప్పుడు ఏమైందని అడిగావు కదా, నీ చుట్టూ జరిగేది నీకు అదే చూపిస్తుంది. బైజూసీ అయితే మరి టావ్ తను కూడా ఫేకేనా అంటే సెల్లింగ్ ఏమో, నీకింకా అర్థం కాలేదా, నీకు నాకు ఒక కొడుకు ఉండేవాడు అని చెప్తుంది. ఇంకొక వైపు లీమో అయితే లాంగియాను జింగ్యూసెక్ట్కు బయలుదేరి అక్కడున్న సెల్లింగ్ క్రియేట్ చేసిన బ్యారియర్స్ లో ఇరుక్కుపోయాడని చెప్పి హెల్ప్ కోసం చాంగ్ వాళ్ళందరినీ పంపించేసి ఈవిల్ గా నవ్వుకుంటుంది. అప్పటి తెలుస్తుంది వచ్చింది లీమో కాదు లింగ్యారేనని. జైలు నుంచి తప్పించుకొచ్చి బైజూసీ బాడీని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే హెల్గోట్ ఆమెని ఆపి, నువ్వు ఏం చేస్తున్నా, నా పొజిషన్కి ప్రాబ్లం కలిగించాలని చూస్తున్నావా అంటాడు. ఇంకొక వైపు బైజూసీ అయితే తనకి ఒక కొడుకు ఉండేవాడని తెలిసి అదెలా సాధ్యం, నువ్వు అబద్ధం చెప్తున్నావా అంటే సెల్లింగ్ ఏమో, బైజూసీ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, తావని చూడ్డానికి తను నిన్ను నాన్న అని పిలవడానికి నువ్వు అర్హుడివి కాదు అని చెప్తుంది. బైజూసీ అయితే నిజాన్ని నమ్మలేక నువ్వు అబద్ధం చెప్తున్నా అని బాధపడుతూ ఉంటాడు. ఇక సెల్లింగ్ అయితే బైజూసీని చంపేయాలని అటాక్ చేస్తుంది. ఇంకొక వైపు హెల్గాడ్ అయితే స్టీవర్ చాంగ్ వస్తున్నాడని, లింగ్యా నాకు కత్తిచ్చే, ఇదంతా ఒక పొరపాటుని వాళ్ళకి చెప్తాను అంటే లింగ్యా రాతే హెల్గాడ్ మీద అటాక్ చేసి పారిపోతుంది. స్టీవర్ చాంగ్ వచ్చేసరికి హెల్గాడ్ అయితే తన గాయాన్ని కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అతను అయితే బైజూసీ గాయాన్ని చూసి ఇదెలా అయింది అంటాడు. ఇక బైజూసీ అయితే ఒక చైల్డ్ ఉండేవాడంటే దాని అర్థం ఏంటి అంటే సెల్లింగ్ ఏమో, నువ్వే మన కొడుకుని చంపేశా అని బైజూసీని అటాక్ చేస్తూ ఉంటే బైజూసీ డిఫెండ్ చేస్తూ ఉంటాడు. సెల్లింగ్ అయితే తానే ఫైర్గా మారి బైజూసీని చంపడం కోసం తను చనిపోవడానికి సిద్ధమవుతుంది. ఇంకొక వైపు జాంగ్ అయితే సాంగి కంట్రీ బోర్డ్ మీద చెయ్యి పెట్టగానే అది బ్రేక్ అయ్యి ఇల్యూషన్ కూడా బ్రేక్ అయ్యి సెల్లింగ్ బైజూసీ ఇద్దరి స్పిరిట్స్ కూడా బయటికి వచ్చేస్తాయి. స్పిరిట్ అయితే జాంగ్ తో గొడవ పడుతూ ఉంటాడు. నిన్ను చూడ్డానికి పిలిస్తే బ్రేక్ చేసేసావేంటి అని. జాంగ్ అయితే తనకి నిజంగానే ఏం తెలియదంటాడు. ఇంకొక వైపు లాంగ్యాన్ అయితే జింగ్యూ శక్తి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఏమో ఎంత చెప్తున్నా వినిపించుకోడు. జియాంగ్ బియాన్ అయితే హెల్ప్ చేయమని సిగ్నల్ పంపిస్తాడు. సీనియర్ నించు అయితే మిగిలిన వాళ్ళందరినీ కాపాడుతూ గాయపడుతూ ఉంటాడు. ఇంకొక వైపు సెల్లింగ్ స్పిరిట్ అయితే తన బాడీలోకి వెళ్ళిపోతుంది. తన అయితే బైజూసీని చంపే అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు కోపంగా అంటుంది. ఇక తను జియాంగ్ బియాన్ సిగ్నల్ చూసి వెంటనే జింగ్యూ శక్తికి వెళ్తుంది. ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.